మనందరికీ తెలుసు సత్యయుగంలో సముద్ర మథనం జరిగింది అని. అప్పుడు అమృతాన్ని పొందడం కోసం దేవతలు సముద్ర మథనం చేశారు. కానీ ఎలా చేశారు? మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు, వాసుకి సర్పాన్ని తాడుగా చేశారు, ఆ విధంగా సముద్ర మథనం చేశారు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో సముద్ర మథనం చేయాలంటే ఎలా చేయాలి? టెక్నాలజీ ద్వారానే అది సాధ్యమవుతుంది. కానీ అది ఎలా? అది చెప్పడానికే వస్తున్నారు జితేంద్ర సైని ఇంకా గౌతమి. సముద్రమే ఈ ప్రపంచంలోని అతి గొప్ప రహస్యం. దాని లోపల ప్రాణాలు దాగున్నాయి, జవాబులు దాగున్నాయి. కానీ ఆ అలలకి మాత్రమే వాటి గురించి తెలుస్తాయి. సముద్రం ఒక జాయింట్ కంట్రోల్ సిస్టమ్ లాంటిది. అది వెదర్ యొక్క ఫోర్కాస్ట్ ని రాస్తుంది, చేపలకి దారి కూడా చూపిస్తుంది, అలాగే మొత్తం అక్వాకల్చర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ ఆలోచించండి, ఈ కమాండ్ సెంటర్ స్క్రీన్స్ అన్ని స్వతహాగా బ్లాక్అవుట్ గానే ఉంటుంది. మనం కూడా చీకట్లోనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆ సముద్రం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం, ఇబ్బంది కూడా. మన ఫోన్లో డేటా 2G స్పీడ్లో డౌన్లోడ్ అయ్యేలాగా ఈ రోజు ఈ ప్రపంచం ఏఐతో స్పేస్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తోంది. కానీ సముద్రంలో సీక్రెట్స్ తెలుసుకునే దారి ఇంకా పాత పద్ధతుల్లోనే ఉంది. డేటాని సేకరించడానికి కాస్ట్లీ షిప్స్ ని మనం పంపిస్తున్నాం, కానీ ఆ డేటాని తీసుకొచ్చేలోగా కథలు మారిపోతున్నాయి. మనకిక్కడ నష్టాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. ఈ డిలేకి అర్థం సరిగా ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నాం. ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రమాదం ఏర్పడుతోంది. సముద్రం అనేది చేపలకు మాత్రం ఇల్లు కాదు, మన పోర్ట్స్, ట్రేడ్ రూట్స్, ఎనర్జీ లైన్స్ అండ్ డిఫెన్స్ సైలెంట్ గార్డ్ కూడా. ఇందుకోసమే మేము తీసుకొచ్చాం ఇండియాస్ ఫస్ట్ ఆంఫిబియస్ డ్రోన్, సముద్రానికి కొత్త కంట్రోల్ సెంటర్, ఆక్వా ఎయిరెక్స్ యొక్క అవతార్. ఈ అవతార్ గాల్లో ఎగురుతుంది, సముద్రం లోపలికి వెళ్తుంది, ఇంకా రియల్ టైం డేటాని సేకరిస్తుంది. ఫాస్ట్, చీప్ అండ్ సేఫ్. ఇది కేవలం సైన్స్ మాత్రం కాదు, ఇది ఓషన్ ఇంటెలిజెన్స్, పోర్ట్ సెక్యూరిటీ నుంచి ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎన్వైర్న్మెంట్ మొత్తం అన్నిటికీ గేమ్ చేంజర్ ఇది. ఇదే సముద్రానికి మోడర్న్ మేకోవర్. అవతార్ సముద్రంలో నుంచి రక్షణ వరకు మొత్తం అన్నిటికీ ఒకటే. సో టైటన్స్, సముద్రపు లోతులోకి వెళ్లి మాతో చూడడానికి మాకు మీ సహాయం కావాలి. ఇంకా 3% ఈక్విటీకి 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం అవుతుంది. సో మీరు మాతోనూ అవతార్తోనూ కలిసి ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు ఈ ఐడియాని ఎలా మొదలు పెట్టారు? మా ఆడియన్స్కి కాస్త వివరంగా చెప్పండి. సో యాక్చువల్లీ మీ అండ్ జితేంద్రన్ వేర్ క్లాస్మేట్స్. మేమిద్దరం ఏరోనాటికల్ ఇంజనీర్స్. సో నేను జితేంద్ర 5 ఏళ్లుగా ఎయిర్ క్రాఫ్ట్స్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు అటానమస్ వెహికల్స్ బిల్డ్ చేసే ప్యాషన్ మాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇది జితేంద్రన్ ఐడియాని. ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్స్ పైన మాత్రమే ఎగరాలి, ఎందుకు అవి నీళ్ల లోపలికి వెళ్ళకూడదు అని ఆలోచించారు. సో వి థాట్ అవి 2 చేయగలిగే ఆంఫిబియస్ వెహికల్ ని మేము తయారు చేశాం. కోయిన్సిడెంటల్ గా నెక్స్ట్ వీక్ లోనే మా కాలేజ్ కి ఇదే ప్రాబ్లం తోనే DRDO సైంటిస్ట్ వచ్చారు. ఎగరగలిగే, నీళ్లలోకి వెళ్ళగలిగే వెహికల్ వాళ్ళకి అవసరమైంది. సో అది మా టైమింగ్ తో చాలా బాగా వర్క్ అయింది. సో అలాగే ఈ ఐడియా మాకు ఇది తయారు చేయడానికి ఒక కిక్ స్టార్ట్ ఇచ్చింది. వండర్ఫుల్. గౌతమి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ టి నర్సీపుర, దాని తాలూక్ నియర్ మైసూరు. సో అక్కడే నేను పుట్టాను. మై స్కూల్, స్టడీస్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ దేర్. చెప్పాలంటే అదొక పల్లెటూరు. అక్కడ ఆడపిల్లలు 10th or 12th వరకు మాత్రమే చదువుతారు. నా కజిన్స్ అందరికి పెళ్ళుళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఐ వాస్ లక్కీ, ఎందుకంటే మా అమ్మా నాన్నలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా నాన్న చనిపోయారు. కానీ మా అమ్మగారు మా కుటుంబానికి ఒక పిల్లర్గా నిలిచారు. నేను ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పారు, చదవమని చెప్పారు. వెరీ నైస్. మా ఐడియా బాస్ ఈ వేదిక మీద నుంచి మేము మీ మదర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అలాగే ఆమెకు నమస్కరిస్తున్నాం కూడా. నేను మీ ఇద్దరికి నా ద్వారా అభినందనలు తెలుపుతున్నాను. మన దేశానికి మీలాంటి యువరక్తం కావాలి. వీళ్ళ ఆలోచనలే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు. మొదటిసారి మీ ప్రోడక్ట్ చూసినప్పుడు ఒక F1 కార్ రేర్ ఫేరింగ్ లాగా ఉంది. అండర్ వాటర్ లో అతిపెద్ద ఛాలెంజ్ ఏముంటుంది? సార్ 2 ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ ఇంజనీరింగ్ లోనే ఛాలెంజ్ ఉంటుంది. కోర్స్ గాలిలో అది తేలిగ్గా ఉండాలి, నీళ్లలో అది హెవీగా ఉండాలి. నీళ్లలో ఇంకో కాంప్లికేటెడ్ అయిన విషయం కమ్యూనికేషన్. బయట GPS యాక్సెస్ ఉన్నట్టు నీళ్ల లోపల మనకి GPS యాక్సెస్ అంత ఈజీగా ఉండదు. ఇది ఒక ఆంఫిబియస్ వెహికల్
అండ్ ఇది నెక్స్ట్. సో ఆంఫిబియస్ వెహికల్ యాజ్ పర్ ఐడస్ రిక్వైర్మెంట్ ఈస్ బిల్ట్ ఫర్ 50 మీటర్ షాలో వాటర్ డెప్త్. అదే మీరు నెక్సర్ ని చూసారంటే 1000 మీటర్లు వెళ్తుంది. డీప్ ఓషన్ ఇన్స్పెక్షన్ అప్లికేషన్. దీన్ని మేము ఫ్లడెడ్ బాడీ డిజైన్ అని చెప్తాం. ఈ 2 ఎక్విప్మెంట్స్ ఏ విషయానికి పనికొస్తాయి, అలాగే వీటిని ఎటువంటి ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు అండ్ ఎవరు దీన్ని కొనుక్కుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ. టుడే వీఆర్ సిట్టింగ్ ఇన్ బార్డర్స్. We see only army, air force being always active. But వాటన్నిటికీ వెనక నేవల్ ఫోర్స్ మనందరినీ సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. మన కోస్టల్ ఏరియాస్ లో ఉన్న మైన్స్ ని, ఇక్కడి నుంచి వచ్చే వాటిని అన్నిటినీ కాపాడుతుంది. సో ఒకటి సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇది నీళ్ల లోపల స్టెల్త్ గా ఉండగలదు. జస్ట్ వాచ్ ఫర్ సోనార్ సిగ్నల్స్. ఒకవేళ సోనార్ సిగ్నల్ వచ్చింది అంటే ఏదో ఒకటి మన వైపుకు వస్తుందని ఇది అర్థం చేసుకోగలుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మనకి అందిస్తుంది. దిస్ ఇస్ ఆన్ ద డిఫెన్స్ సైడ్. Aquarx is the only marine robotics startup that has been selected for the Israel Aerospace Industry USPA program. ఓ వెరీ నైస్. Yes. కంగ్రాచులేషన్స్. సముద్రంలో ఇది ఏవే విషయాలు చూడగలదు, ఎంత డేటాని క్యాప్చర్ చేయగలదు, ఇది సముద్రంలో ఉన్నప్పుడే ట్రాన్స్మిట్ చేస్తుందా లేదంటే తిరిగి వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందా? కాబట్టి దీని యూజ్ బేస్ సినారియో ఏంటి అంటే ఇది సముద్రంలోనూ ఉంటుంది, ఆకాశాలను కూడా ఎగురుతుంది అని చెప్పారు కదా. ఇది సముద్రం నుంచి డైరెక్ట్ గా పైకి ఎగురుతుందా? ఎస్ సార్, మేము ఇది మోడ్యులర్ పేలోడ్ కోసం డిజైన్ చేసాం. సో బేసికలీ ఈ అవతార్లు చూసారంటే 4 kg పేలోడ్ కేపబిలిటీ ఉంది అండ్ నెక్సర్ కి 15 kg పేలోడ్ కేపబిలిటీ ఉంది. ఇప్పుడు లో క్యాస్ సెన్సర్స్ నుంచి హై ఎండ్ సెన్సర్స్ ని చూసేవంటే అందులో దేనైనా ప్లగ్ అండ్ ప్లే చేసుకోవచ్చు. very అది nice. ఎన్విరాన్మెంట్ డేటాని కరెక్ట్ చేస్తుంది, సీ బెడ్ క్యారెక్టరిస్టిక్స్ ని కరెక్ట్ చేస్తుంది, ఎనీ సార్ట్ ఆఫ్ విజువల్స్ ని అండ్ సోనార్ బేస్డ్ డేటాస్ ని కరెక్ట్ చేస్తుంది. అండ్ డేటాని రిలే చేయడానికి సర్ఫేస్ కి రావాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అది చూడొచ్చు. ఇది శాటిలైట్ తో కనెక్ట్ అయ్యి శాటిలైట్ ద్వారా అది ఎండ్ యూజర్ కి పంపిస్తుంది. ఇది లాంగ్ టర్మ్ లో మేము అచీవ్ చేయాలనుకుంటున్న విషయం. ఇప్పటిదాకా మీరు ఏమైనా టెస్ట్ చేశారా? నీళ్ళలో తీసిన వీడియోస్ ఏమైనా ఏం డేటాస్ తీసుకొచ్చాయి? ఇప్పుడు ట్రయల్స్ మొదలయ్యాయి. మేము ఒక 1 year ఓల్డ్ కంపెనీ. TRL 1 నుంచి TRL 6 వరకు మేము వచ్చిన వేగాన్ని చూసారంటే చాలా ట్రెమెండస్ గా ఉంది. Can I see the product? జస్ట్ కమ్ అండ్ సీ. నేను కూడా చూస్తాను. సో ఇప్పటి వరకు మీరు స్విమ్మింగ్ పూల్ లోనే టెస్ట్ చేశారు, సముద్రంలో మాత్రం ఇంకా కాదు. 1 నెలలో చేయబోతున్నాం సార్. అంతేకాక అనుపమ్ సార్, మీరు డీప్ సీ డైవింగ్ చేయాలంటే ముందుగా దాన్ని స్విమ్మింగ్ పూల్ లోనే నేర్చుకోవాలి. దీని షేప్ కి నిర్దిష్టమైన కారణం ఏదైనా ఉందా? అవును సార్, మేము ఇది తాబేల్ ఇన్స్పిరేషన్ గా మైండ్ లో పెట్టుకుని చేసాం. సార్ మేము చేసిన ఈ డిజైన్ పేరు ఫ్లడెడ్ బాడీ డిజైన్ అని చెప్తారు. ఇందులో నీళ్లు లోపలికి వెళ్ళొచ్చు, వాటర్ కెన్ గో ఇన్ సైడ్. సో ఆ డిజైన్ ఇందులో లోడ్ బ్యారింగ్ ఎలిమెంట్ లేదు. Right. హైడ్రోడైనమిక్స్ Oh. కోసమే ఇది చేసాం. వెరీ గుడ్. సో దీన్ని మీరు బెంగళూరులో ఉన్న మీ ఫ్యాక్టరీలోనే తయారు చేశారా? ఎస్ సార్, మా దగ్గర సొంతంగా R&D ఉంది, సొంతంగా R&D మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఇండియన్ నేవీ వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ నేవీ అండ్ 80% మన అటానమస్ సిస్టమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. కానీ ఇది మేడ్ ఇన్ ఇండియా. We already have signed LOI from Vietnam Defense. We already have Oh. LOI signed from Okay. Philippines. And we are also doing great with South Australian Defense. అన్ని గవర్నమెంట్స్ నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. సరే, ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. ఆడియన్స్, ఇది మార్కెట్ డిమాండ్ తెలుసుకునే సమయం. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఆల్మోస్ట్ 100%, 92% జనానికి ఏమనిపిస్తుందంటే ఇది చాలా అవసరమని. సరే, అయితే ఇక టైటిల్స్ని అడుగుదాం. మీరు వీళ్ళతో చేతులు కలపాలనుకుంటున్నారా లేదా? సార్ అదంతా ఓకే. ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మేడం, మీరు మీ డబ్బుని రైజ్ చేసినప్పుడు మొత్తంగా మీకు 2 తర్వాత 3 రైజ్ చేశారు కదా, మొత్తం 5 కోట్లు వస్తాయి, కరెక్టేనా? దీన్ని మీరు రైజ్ చేశారంటే ఆ 3 కోట్లు మేము లాస్ట్ ఇయర్ రేస్ చేసింది సార్. అది ఇప్పుడు పూర్తయిందా? బ్యాలెన్స్ బ్యాంక్ లో ఒక 1 CR దాకా ఉంది. Very good. ఇంకా 10 month రన్వే మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము మొత్తంగా ఒక 1 million రేస్ చేయాలనుకుంటున్నాం. 1 మిలియన్ అంటే 8 కోట్ల. అవును, 8 కోట్లు. ఓకే, దీన్ని రైజ్ చేసిన తర్వాత ఇకపైన కూడా మీకు అవసరం ఉంటుందా లేక అవసరం ఉండదా? సార్, ఖచ్చితంగా మనం గ్లోబల్ గా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఇస్రాయేలీ చైనీస్ సిస్టమ్ ని బీట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా రేస్ చేయాలి. సరే, ఇప్పుడు ఆఫర్ విషయానికి వెళ్లే ముందు మీ ఆస్క్ ఏంటో చెప్పండి. సార్, వి ఆస్కింగ్ ఫర్ 2 crores for 3% ఆఫ్ ఈక్విటీ.
పోయినసారి మీరు 16 కోట్లు వాల్యుయేషన్ ఉందని చెప్పారు. సార్. అంతే కదా, ఇప్పుడు దానికి 4 రెట్లు అడుగుతున్నారు. మా పేదవాళ్ళ మీద కొంచెం దయ చూపించి ఈ 16 కోట్లను 30 కోట్లు చేస్తే మాకు కూడా ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే పోయిన వాల్యుయేషన్ నుంచి మీరు Yeah. 4 గింతలు అడిగారు. ఇది ఫెయిర్ ఆస్క్. అందువల్ల నేను కూడా 30-40 కోట్ల వాల్యుయేషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రాపర్ ఆస్క్. అండ్ ఆ వాల్యుయేషన్లో మేమందరం కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సరే మీ ఆఫర్ ఏంటో చెప్పండి. ఒకవేళ ఈవిడ 30 క్రోర్స్ వాల్యుయేషన్ చెప్పారంటే 1 crore ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. 1 crore ఆఫ్ ద వాల్యుయేషన్ ఆఫ్ 30 crore. జిమ్మీ మీరు చెప్పండి. 50 lakhs ఓకే at 30 crore valuation. ఓకే శైలి 15 lakhs వాళ్ళు ఒప్పుకుంటే అది వాల్యుయేషన్కి. ఓకే. ఓకే 30 lakhs at 30 crore valuation. ఓకే సో మీరు కావాలంటే డిస్కస్ చేసుకుని కౌంటర్ ఆఫర్ ఇవ్వడానికి మీరు బిజినెస్ లాంచ్కి వెళ్ళి టైం తీసుకుని బాగా ఆలోచించుకోండి. ఈ ప్రోడక్ట్ ని ఇంకా చాలా టెస్ట్ చేయాలి, Testing ఫైన్ ట్యూనింగ్ చేయాల్సి చేయాలి. ఉంటుంది. అండ్ టెస్టింగ్ ఈజ్ వన్ పార్ట్, ఫైన్ ట్యూనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ లైన్ కి తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళు ఫుల్ ప్రోటోటైప్ చేయలేదు. అందువల్ల ఇప్పుడు చెప్పిన వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంటుంది. వీ కెన్ ఆస్క్ దమ్ 45. ఒకవేళ వాళ్ళు Yes, అప్పటికి sir. కూడా 30లోనే ఉంటే వాళ్ళు సగం తగ్గనే మనం సగం తగ్గుదాం. అయితే ఎంత అడుగుదామంటావా? అకార్డింగ్ టు మీ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు చెప్పినట్టు 15-20 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. ఇంత అడుగుదామా? లేదు మనం 30కి పైన వెళ్ళకూడదు. 30లోనే ఉందాం. జితేంద్ర ఇంకా గౌతమి గారు మీరు ఏం ఆలోచించుకున్నారు వాళ్ళ ఆఫర్ గురించి? టైటన్స్ మీరందరూ మాతో ఆన్బోర్డ్ అవ్వాలనుకుంటున్నాం. బట్ మాదొక రిక్వెస్ట్, మీరు 30 కంటే 50 crore వాల్యుయేషన్ ని ఇస్తే బాగుంటుంది. ఎంతో ప్యాషనేట్లీ టైటన్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ మేము మా వాల్యుయేషన్కే స్టిక్ ఆన్ అవుదాం అనుకుంటున్నాము. గౌతమ్ ఇలాంటివి చాలా తక్కువ సార్లు జరుగుతాయి. టైటన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఇలా ఒక ఐడియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. నేను కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్ అకాడమీని నడుపుతున్నాను. చాలా మంది ఆర్మీ వెటరన్స్ మాతో పనిచేస్తున్నారు అండ్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ దృష్టి మీకు ఒక మంచి గైడెన్స్ లా ఉండొచ్చు, మిమ్మల్ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళొచ్చు. సో గౌతమి ఇంకా జితేంద్ర చెప్పండి, మీ ఫైనల్ ఆఫర్ ఏంటి? మీరు చేతులు కలపాలనుకుంటున్నారా లేదా? డీల్ ఓకే. కలపండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. Yes, congrats. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ టైటన్స్ థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ టు యు టూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఊరికి చెందిన పెద్ద ఐడియాని మా టైటన్స్ ఇంకా భారీగా చేశారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి ఐడియా బాస్.